ఏవండోయ్! నేను మీకు ఇవాళ గారెలెలా వేస్తానో చూపిస్తాను రండి. మీ అంత బాగా వేయకపోవచ్చు. కానీ ఎలా వేసానో లాస్ట్‌లో మీరే చూసి చెప్పాలి మరి. ముందుగా గ్రైండర్‌లో గారెల పిండి రుబ్బేసుకొని, దాంట్లో కొద్దిగా ఉప్పు, జీలకర్ర వేసి కలిపేసుకోవాలి. ఆ పిండి కలిపే ముందే నూనె పొయ్యి మీద పెట్టేసాను. ఎందుకంటే కాగుతూ ఉంటది కదా! నూనె కాగిపోయిన తర్వాత చేయి తడి చేసుకొని, ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని, దాన్ని సమానంగా ఒత్తి చిల్లు పెట్టి నూనెలో వేసేయడమే. గారెలు వేసేటప్పుడు ఒక చిన్న విషయం అస్సలు మర్చిపోకండి. పిండి ముద్ద తీసుకుంటాం కదా! దాన్ని అప్పడం ఒత్తినట్టు ఒత్తేయకుండా చేతి వేళ్ళతో సుతిమెత్తగా సమానంగా స్ప్రెడ్ చేస్తూ దానికి చిల్లు పెట్టి వేస్తే గారెలు భలే ఉంటాయి తెలుసా! లోపల మెత్తగా, బయట క్రిస్పీగా చాలా బావుంటాయి. ఇంకో విషయం మరీ ఎర్రగా వేపేయకండి. ఇదిగో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎర్రగా వేగితే లోపల కరకరలాడిపోతది. ఇలా కనుక వేస్తే పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. మెత్తగా అంటే మరీ పిండి ముద్దలా ఉండవండోయ్. అచ్చంగా మనం బయట భోజనాల్లో తింటామే అలానే ఉంటాయన్నమాట. నూనె కూడా అస్సలు పీల్చుకోవు. నూనె పీల్చుకోవడం, పీల్చుకోకపోవడం అనేది మనం పిండి రుబ్బే విధానం బట్టి ఉంటుంది. వాటర్ ఎక్కువగా యాడ్ చేయకుండా రుబ్బితే పిండి చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అది ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను. సర్లేండి మీకు చూపించడం, వండడం 2 అయిపోయాయి కదా! ఇంక మనం తినడమే ఆలస్యం. కొబ్బరికాయ, మామిడికాయ చట్నీ చేశాను. అది వేసుకొని తింటే చాలా బావున్నాయి. అసలు నాకు బెల్లం వేసుకొని తినడం అంటే ఇంకా ఇష్టం తెలుసా? అసలు నా ఆల్ టైమ్ ఫేవరెట్ కాంబినేషనే అది. బెల్లం వేసుకొని దాని మీద కొద్దిగా నెయ్యి వేసుకొని గారెలో నంచుకొని తింటా. మా వాళ్ళు నన్ను వింతగా చూస్తుంటారనమాట. నేనేనా? మీరు కూడా ఇలానే తింటారా? కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్ బాయ్.